మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగాది పండుగను పురస్కరించుకొని కల్లూరులో ఉన్నటువంటి చౌడేశ్వరి దేవాలయంలో కూడా ఉగాది పండుగ కోసం ఏర్పాట్లయితే చేస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఉగాది పండుగ రోజు ఒక ఇంత సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాడి పంటలు బాగా పండితే సంతోషంగా రైతు సోదరులందరూ కూడా ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ ఆలయం చుట్టూ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిలో కూడా తమ ఎద్దులతోటి కూడా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేస్తూ ఒక కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా చేస్తారు. ఈ ఏడాది కూడా అట్లా ఏర్పాటు పూర్తి స్థాయిలో గుడి చుట్టూ ఏదైతే మట్టిని ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ను కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉగాది రోజునే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక ఇంత ఆచారంగా గత 300 ఏళ్ళ నుంచి కూడా ఈ సాంప్రదాయం అన్నది ఈ చౌడేశ్వరి దేవాలయంలో కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉగాది రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయండి? ముందుగా తెల్లవారుజామున 4:30కే అమ్మవారి సేవ ముందు పూజారి గారు చేయడం జరుగుతుంది. ఎవరు ఆ టైంలో ఎవరు ఉండకూడదు, సాంప్రదాయం అనమాట. మన పెద్దలు పెట్టే సమయం మనకు కూడా తెలియదు. దాని ప్రకారం అదే ఆనవాయితీ ప్రకారం మేమంతా చేయదలుచుకుని పూజారి చేసిన తర్వాతనే భక్తులు అలా ముందుగా అది అయిన తర్వాత సాయంత్రం ఎద్దుల యొక్క కార్యక్రమం 5 తర్వాత, ఎందుకంటే మా పెద్దలు పోలిశెట్టి నాగలక్ష్మి గారి యొక్క బండే ముందుకు రావాలని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన కూడా వచ్చే సాంప్రదాయాన్ని కూడా తిలకించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిగా జరిగింది రైతులకు కూడా. ఈ సంవత్సరం బాగా ఉండాలని కోరుకుంటూ మేమంతా అమ్మవారిని మనసారా ప్రజల యొక్క తరపు నుంచి మా తరపు నుంచి కోరుకుంటున్నాము. చాలా వర్షాలు పాడి పంటతో ఉండాలని కోరిక ప్రకారమే ఈ యొక్క ఎద్దుల కార్యక్రమం సాయంత్రం రైతులకే ముఖ్యంగా పండగ అనేది రైతులు జరుగుతుంది. సాయంత్రం నుంచి మొదలైతే రాత్రి మా యొక్క కార్యక్రమం మా కులస్తుల తొగటవీర క్షేత్రుల యొక్క సాంప్రదాయం ప్రకారము రాత్రిపూట ఖడ్గ సేవ, యొక్క నందికోల సేవ, అమ్మవారి తెల్లవారుజామున అమ్మవారి జ్యోతి ఉత్సవం నెత్తిన పెట్టుకొని ఉదయం ఊరు గ్రామం నుంచి అంతా ప్రయత్నం చేసి ఇక్కడ రాత్రి 10వ తారీఖు ఉదయం కల్లా ఇక్కడ చేరడం జరుగుతున్నది. అయిన తర్వాతనే ఏ కార్యక్రమం గ్రామంలో కానీ ఏమన్నా అమ్మవారి యొక్క ఉత్సవం జరిగిన తర్వాతే కార్యక్రమాలు మొదలవుతాయి. ఊర్లో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేయడానికి లేదు. అది యొక్క సాంప్రదాయం ఉంది. అది మొదటి నుంచి ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నది, మన సొంత నిర్ణయం కాదు. అదే ప్రకారం కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా కొనసాగి అమ్మవారి యొక్క కృప వల్ల గడుపుతున్నాను. దానికి తోడు మేము చైర్మన్ అయిన తర్వాత అమ్మవారికి ఆదాయం తేవాలని, డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే షాపింగ్ కాంప్లెక్స్కి 14 షాపులు కట్టడం జరిగింది. గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఫుల్ సహకారం వల్లనే అది జరిగింది. అది కూడా పూర్తయింది. అమ్మవారికి కూడా ఆదాయమే చేస్తున్నాము. దానికి తోడు మొన్ననే భూమి పూజ 15వ తారీఖు మార్చి 15వ తారీఖు భూమి పూజ కూడా జరిగినది. ఆ భూమి పూజలో 1,20,00,000 గవర్నమెంట్ ఉత్తర్వు తేవడం జరిగినది. మేము చైర్మన్గా తర్వాత మా చైర్మన్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారి సహకారం వల్లనే జరిగింది. దానికి తోడు ప్రజలు కూడా బాగానే సహకరించడం కూడా జరిగింది. ఎందుకంటే డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా పూజ చేయాలనేది కూడా వాళ్ళు కూడా కోరిక. చిన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారు, అయ్యా ₹1,00,00,000 సాలదు మనకి, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత 4 కోట్లతో తెప్పి ప్రాజెక్ట్ మొదలు మొత్తం స్టోనే ఉండాలి. ఇది ఇప్పుడు ఇది ఈ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని ఆయన యొక్క కూడా కోరిక. దానికి తోడు ప్రజలు కూడా బాగానే సహకారం ఉంది. ఎన్నేళ్ళుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? దాదాపు మొదటి నుంచి మేము పుట్టకముందు నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. అంటే మేము అంటే ఒక సెంచరీ దాటిన 300 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది మనం సొంత నిర్ణయం. అప్పటి నుంచి ఇది జరుగుతుంది. ఆ రోజు గ్రామంలో బాగా ఎద్దులు మంచి పాడిపండు సుఖంగా ఉండేది. దానికి తోడు చుట్టుపక్కల ఉన్న యొక్క గ్రామాలు కూడా వచ్చేటివి. పందిపాడు కానీ ఇక్కడ బుధపేట కానీ దాదాపు 70-80 కాళ్ళు నాకు బతుకొచ్చేంత వరకు రైతులకు ఉండేటప్పుడు బాగా. ఇప్పుడు అంతా పొలాలు లేవు, అంతా ఇండ్లు అయినాయి, విజయం చేయడానికి లేదు కాబట్టి కొంచెం తక్కువైన అందుకు దాన్ని పురస్కరించుకొని ఆ రోజు మా వాళ్ళకి ఎద్దులు లేకపోయినా ఆ రోజు కొనుక్కొచ్చి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని పోగొట్టకూడదు. దాని తర్వాత మిగతా వాళ్ళు అందరూ రావడం కూడా జరుగుతుంది. ఎందుకు రజకులు ఎందుకు గాడిదలతో కూడా ప్రదక్షిణ చేస్తారు? ఎందుకు ఆ సంప్రదాయం ఎందుకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు నీళ్లు ఉండటే కదా వాళ్ళు కూడా ఉతకడానికి వచ్చేది. నీళ్లు ఉంటేనే గంగమ్మ ఉంటేనే గంగమ్మ జాతర చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ కోరికను కూడా చేసుకుంటారు. వాళ్ళని కూడా అభ్యంతరం పెట్టడానికి లేదు మనం. అది కూడా కానీ అనే యొక్క సాంప్రదాయం వాళ్ళకి ఈరోజు అమ్మవారి సెలవులు కరికరించే వారిని ఆర్థికంగా కూడా మానేవారు. అది బాగా సంతోషంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మొత్తం వన్ టౌన్ అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా పోటీ పడి ఒకరి మీద ఒక మామి గొప్ప మీ గొప్ప అనే బాగా ప్రజలకు కూడా ఆనందకరం చేయడం జరుగుతుంది. సాయంత్రం అంతా బండ్లు ఇవన్నీ జరగడం, షాపింగ్ కాంప్లెక్స్ కూడా జరుగుతున్నది. వాళ్ళు కూడా
ఆడవారికి ఒక పండగ వాతావరణం 3 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు అసలు? నేను చెప్పకూడదు. ఇక్కడ మొదలు మేము పుట్టక ముందుకే మా పూర్వీకులు మా జైనాని అక్క చూడమని చిన్న గుడిని అంట మొదలు. అంటే మేము చెప్తున్నాం, మేము బుక్ ఉంది కదమ్మా, బుక్ కూడా ఇచ్చేసారు వాళ్ళకి. అది దాన్ని పట్టుకుని ఆయన యొక్క స్థలంలో ఏముందంటే స్థలమాత్యంలో చాలా గొప్పది, మేము చెప్పడానికి లేదు. మా అవ్వ అంటే మా జైనాని అక్క ఆయన చూడమని టైం ఉంది అంట పూర్వం. ఈ తోట ఇవన్నీ మాదే. ఆ తోటలో చిన్న సాధుల సన్యాసరావా ఇక్కడ మీ కులదేవత చూడమని ఉన్నాయి నానింది. ఇక్కడ మీకు ఒక కులదేవాన్ని బట్టి విగ్రహాన్ని చేస్తున్నాను, చేయండి అని. పంచలోహ విగ్రహంతో 5 కేజీలతో చేపించిందంట, 5 కేజీలు అప్పట్లోనే. పవర్ఫుల్గా జరిగింది, అప్పటి వరకు బాగానే జరిగింది. ఇప్పుడు కూడా స్థలమాత్యమే ఉంది. తర్వాత మేము 69లో విగ్రహాన్ని కూడా దొంగతనం కూడా జరిగింది. కానీ ఆ విగ్రహాన్ని తీసుకుపోయినాడు ఎవడు బాగుపడలే. గేట్ దాటితేనే 3 అవుట్ అయినారు. అంటే 69లో మేము మాకు మచ్చుకుంది, ఎందుకంటే ఒక 14 నెలలు ఉండేలేక. తర్వాత వేరే విగ్రహం తెచ్చినారు, పైన ఉంది అమ్మవారి విగ్రహం వద్దని వాళ్ళ తర్వాత ఏ విగ్రహం తెచ్చినారు. స్థానం యొక్క స్థలంలో ఫుల్ మంచి చనిత్రం, మంచి పార్టీ ఫుల్గా ఒకరికి అట్టిట కాదు. జిల్లాలో ఫస్ట్ మర్డర్ జరిగిన కర్నూలుని. అటువంటి స్థానంలో కూడా ఇక్కడ స్థానంలో ఉన్న బండ్లు అంతా తిరిగే వాళ్ళ పార్టీ, ఎంత పార్టీ ఉన్నా 4 గోడల మధ్యలో ఏం లేదు. 4 గోడల గేట్ దాటినట్టు అయిపోవాలి ఇంకా జరగడమే. ఇక్కడ మాత్రం బండ్ల మీద కూడా బాగున్నాయి. ఇవన్నీ మా చిన్నతనం బండ్లు సచ్చారా చనిపోయినా అనుకోండి, వాడు లేచి నిలబడి స్థల యొక్క మాత్రం అమ్మవారి యొక్క సెలవు వల్ల ఇక్కడ ఏం కూడా జరగదు. ఇప్పుడే కాదు, ఇప్పటికైనా కానీ స్థలమాత్యంలో వాళ్ళ యొక్క చేసిన నిష్టతో వాళ్ళు పెద్దలు చేసిన నిష్ట వల్ల ఈరోజు వరకు బాగానే జరుగుతుంది. అమ్మవారు కూడా బాగానే రోజు రోజుకి డెవలప్ చేసుకుంటుంది. ఆమెని అది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఉగాది రాబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారంటే ఆలయ అలంకరణ కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? కార్యక్రమం అదే చెప్తాను కదా, అమ్మవారికి లైటింగ్ ఒకటి, ఇక్కడ అంతా క్లీన్ చేయడము, నీళ్లు పట్టడము. ఎవరికి కూడా పోలీసు వారు కూడా సహకరిస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా యొక్క పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా 10 మంది రాత్రి వరకు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏమి అంతరాయం జరగకుండా చేయడం జరుగుతుంది. ఇక్కడ రంగరాటం అనేది ఒకటి, అది ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ కొంత స్థలం తక్కువ ఉంది. వాళ్ళు పోటీ పడి రావడం లేదు. వాళ్ళు కూడా వద్దు అని చెప్తే కూడా వాళ్ళే పోటీ పడినారు రావడం. చిన్న వాళ్ళు వచ్చినారు ఇప్పుడు పోటీ. ప్రజలకి ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదాయ కమిటీ కానీ యువ కానీ ఎమ్మెల్యే కూడా ఏం లేకుండా ఆయన కూడా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగినది. ఆయన కూడా ఏం లేదు, ఇక్కడ మాత్రం ఏం జరగకుండా బాగానే ప్రశాంతంగా జరుగుతుంది. అంతవరకు బాగానే ప్రజలు కూడా బాగానే చూసి ఆనందించి ఎంతో పోతున్నాం. రేపు ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అమ్మవారి యొక్క తొలి పూజనే జరిగిన తర్వాతనే మిగతా వాళ్ళు రావడానికి లోపలికి. అంతవరకు ఎవరు రావడం, మేము కూడా ఆలయ కమిటీ వాళ్ళు కూడా రావడానికి లేదు. అది అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల రావడానికి లేదు. మీకు కూడా ఆయన పూజారి అన్ని కార్యక్రమం చేసిన తర్వాతనే మేము లోపలికి అలవ చేయించేది. ఇది పూర్తి స్థాయిలో ఉగాది రోజు ఒక జాతర ఇక్కడ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది అయితే తెల్లవారుజాము నుంచి కూడా పూజలు మొదలైతాయని చెప్తున్నారు. ఆ తర్వాత భక్తులకు కూడా లోపలికి అనుమతి ఉంటుందని అంటున్నారు. అయితే ఆ రోజు సాయంత్రం రోజున కూడా ఎవరైతే రైతులు ఉంటారో ఈ రైతులు కూడా పాడి పంటలు బాగా పండినందుకు కూడా అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చి ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని చెప్పొచ్చు. ఆ ఆలయ ప్రదక్షిణలు చేసేదే ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే తమకు ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అలాగే రజకులు అయితే కనుక గాడిదలతోటి కూడా ఇక్కడికి బండ్లు కట్టుకొని చాలా అంటే నగరంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా అంటే ఓల్డ్ టౌన్ కావచ్చు, చుట్టుపక్కల నుంచి కూడా పూర్తి స్థాయిలో తమ బండ్లను కట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఒక సాంప్రదాయం గత 300 ఏళ్ల నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఉగాది వేడుకలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాం. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మాకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారని చెప్పేసి కూడా ఆలయ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఉగాది వేడుకలకైతే చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం సిద్ధమవుతుందని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.